ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకు నా శుభవందనములు. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఈ దినం ఒక మాధుర్యమైన దినముగా, ఆశీర్వాదకరమైన దినముగా, యేసుతో నడిచేటువంటి, మాట్లాడేటువంటి, అలవాటయ్యేటువంటి, పరిశుద్ధాత్మ స్వరమును వినేటువంటి ఒక దినముగా ఉండాలని యేసు నామములో నేను ప్రేమతో మిమ్మలను ఆశీర్వదిస్తున్నాను. దేవుడు దయాళుడు. ప్రియులారా, ఈ దినమును చూచేటప్పుడు మొదట మీరు ప్రభువుకు స్తుతులు చెల్లించారని నమ్ముతున్నాను. ప్రభుకి స్తోత్రం. ఈ దినమును చూడకుండా ఈ లోకపు పరుగును ముగించుకున్నవారు మనకంటే పాపులా? కాదు, కానే కాదు. అలాగైతే మనం నీతిమంతులమ్మాగా. దేవుని కృపచేత ఈరోజు మనం నిలబడ్డాం అంతే. ప్రభుకి స్తోత్రం. సరే, ఈరోజు ప్రభువు మీకేం చెప్పబోతున్నాడు తెలుసా? దేవుని యొక్క వాక్యం ఎన్నటికీ వ్యర్థముగా తిరిగి రాదు. అది మీలో 30 60 100 పని చేయబోతుంది. ఈరోజు ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదమునకు మీరు పాత్రులుగా మారబోతున్నారు. 1 కొరింథీ 12వ అధ్యాయం 9వ వచనం. మరియొకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరము. ఆమేన్. ఆత్మ వలననే స్వస్థపరచు వరము. ఈ అధ్యాయము ప్రారంభములోనే మీరు గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు అంటారు, కొరింథీ సంఘ విశ్వాసులు, ఎలాగంటే ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అలాగైతే నీవు, నేను, మనమందరము ఆత్మ సంబంధమైన వరములను గూర్చిన ఒక వివరణ జ్ఞానము మనకుండాలి. ఆ విధానములో ఈరోజు పరిశుద్ధాత్మ అభిషేకములో ఉన్న మరొక ఆశీర్వాదం స్వస్థపరచు వరం. స్వస్థపరచు వరములు మీరు ఈరోజు ఉదయం వింటున్నారంటే, ప్రభు బిడ్డలారా, మీ హృదయములో, మీ అంతరంగములో కొన్ని స్వస్థపరచబడని కొన్ని కార్యములుంటాయి. 2 విషయాలు చెప్తున్నాను. ఒకటి, బయటికి కనబడే బలహీనత చూడగలము, గ్రహించగలము. లోపల ఉంది ఇన్నర్ వూండ్స్, అంతరంగ గాయములు, అంతరంగ పురుషునిలో ఉన్న గాయములు. ఏదైనప్పటికీ సరే వాటిని స్వస్థపరచుటకు పరిశుద్ధాత్మునికి సాధ్యం. అలాగైతే ఈరోజు మీరు సందేశం వినేటప్పుడు మీ హృదయములో చాలా గాయములు, మనో వ్యాకులతలు ఉన్నట్లయితే దిగులు పడకండి. మీరు చేయవలసిందేమిటంటే, పరిశుద్ధాత్ముడా, నా హృదయములో గాయములు, వేదనలు ఉన్నాయి, మీరు స్వస్థపరచండి అయ్యా అలాగని చెప్పి కొద్దిసేపు అన్య భాష మాట్లాడి ప్రభువును స్తుతించండి. సరే, శరీరములో ఏదైనా బలహీనత ఉందా? దిగులు పడకండి. నా కొరకు సిలువలో రక్తము కార్చి మరణించినప్పుడు నా రోగములను భరించిన దేవుడవు కదా, కనుక ఈ రోగమును నేను భరించవలసిన అవసరత లేదు యేసయ్యా, మీరు నా రోగములను భరించారు, అందును బట్టి స్తోత్రమయ్యా అని అలాగూ మీరు పాజిటివ్గా మాట్లాడి ప్రార్థించండి. దీనికి సహాయము చేయువాడే పరిశుద్ధాత్ముడు. ఓకే, అర్థమైందనుకుంటాను. అలాగైతే ఈరోజు పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడు? ఆత్మ వలననే స్వస్థపరచువరం. లోపల స్వస్థత కలిగినట్లయితేనే ముఖములో ఒక ప్రసన్నత, పనులు వేగవంతముగా చేయగలము కదా. అందువలన దేవుని నామములో మీకు నా శుభములు మాత్రమే కాదు, మీ స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాను. మంచి తండ్రి, యేసు నామములో మీ బిడ్డల యొక్క ప్రాణము, ఆత్మలో ఉన్న శరీరములను స్వస్థపరిచే పరిశుద్ధాత్ముడా, ఆత్మ వలననే స్వస్థపరచు వరములను ఇచ్చువాడా, మీ బిడ్డలను స్వస్థపరచండి. మీ బిడ్డలు ప్రార్థించి ఎదుటి వారిని ప్రభు నామములో స్వస్థపరిచి దేవుని రాజ్యములోనికి నడిపించే భాగ్యము దయచేయండి. యేసు నామములో అద్భుతములు పొందుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అవును ప్రియులారా, ఈరోజు ఒక గొప్ప స్వస్థత, ఆరోగ్యం, సౌఖ్యం మీలోనికి వచ్చింది. త్వరగా అనేకులకు షేర్ చేయండి. తెలుగు తెలిసిన వారు, మీకు తెలిసిన వారికి అందరికీ భారతదేశం అంతటా వ్యాపింప చేయండి. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు
జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 984252836 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.